ఎవరు తీసుకువెళ్ళారు హిమాలయాలకి మిమ్మల్ని? నేనే వెళ్ళానమ్మా. అప్పుడే చెప్పా. అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి, నేను అక్కడ ఉన్నానండి, మిమ్మల్ని చూడాలని వచ్చాను, మీ గురించి నేను గాణగాపురంలో విన్నాను, అతను చెప్పాడు, ఒక అతను నరసింహరావు అని ఉండేవాడు, అతను చెప్పాడని చెప్పి వచ్చారు. కూర్చోండి స్వామి ఏంటంటే ఇలా ఇలా అన్నారు. ఆయనతో అయితే నేను రావాలనుంది నాకంటే, రండి నేను అక్కడే ఉంటాను అన్నారు. ఆ తర్వాత నా చిన్నతనంలో రామకృష్ణ మఠంలో పరిచయమైన ఒక మంచి వ్యక్తి, నాకు ఆయనకి 20 ఏళ్ళు తేడా ఉంటుంది. నేను కుర్రాడినప్పుడు, ఆయన చక్క పెద్దతను. ఆయన మాధవరావు గారు ఉండే ఆయన మేధానందపురి గారు చక్క మహాత్ములు, జ్ఞాన గురువులు, వారు కైలాసాశ్రమంలో ఉన్నారని తెలిసింది. ఇంకా ఆ రకంగా ఖచ్చితంగా ఋషికేశ్ వెళ్ళాలి, వారిని కలవాలి, ఆ గంగా స్నానం చేయాలి అనే తీవ్రమైన బాగా భావన వచ్చేసి అలా వెళ్ళటం జరిగింది. అందులో ఒక వ్యక్తి రండి నేనున్నాను అన్నాడు, అయిపోయింది. ఇంకా అది టర్నింగ్ అయిపోయింది. హిమాలయాలు మొదటిసారి హిమాలయాలకి అలాగా అలా వెళ్ళారు. మొట్టమొదటిసారి హిమాలయాలు దర్శించిన తర్వాత స్వామీజీ అనుభవం ఏంటంటే, ఏమి అనుభవాన్ని మీరు ఫీల్ అయ్యారు అక్కడ? అంతకుముందు ఊహలుగా ఉన్నది, ఆ ఊహల వెనక ఏమో పూర్వజన్మలో ఏదో అక్కడ దానికి సంబంధం ఉందేమో, ఊహలుగా ఉన్నవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తూ వచ్చాయి. అక్కడ ప్రతిదీ ఎంత బాగుందో ఎంత బాగుందో, ఇదే నేను కోరుకున్నా, ఇదే నాకు ఇష్టం అన్నట్టు కన్ఫర్మేషన్స్ అలా భలే దొరికేవి. ఏం చూసి అలా అనుకున్నారు? గంగా తీరం, అక్కడ ఉన్న సాధువులు, గుంపులు సాధువులు ఒక చోట చూడటం. ఈ రోజుల్లో ఉంటే బయట ఎక్కడక్కడ ఉంటున్నారేమో, ఆ రోజుల్లో కేవలం ఋషికేశ్ హరిద్వార్లోనే అందరూ అక్కడ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటారు, కూరలు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడేమో కారులో వెళ్తారు, వాళ్ళకి దర్శనం దొరకదు, వాళ్ళ తలుపులు కొట్టాలి, రికమెండేషన్ కావాలి, ఇవో ఉంటాయి ఇక్కడ సాధువులు మహాత్ముల గురించి. అక్కడ అందరూ సహజంగా సాధువుల ఊరు అది. ఋషికేశ్ అవి సాధువుల ఊరు, సాధువులు కాలనీలు. దాంతో అబ్బాయి ఎంత బాగుంది, అసలు ఇక్కడే ఉండిపోవాలి, అబ్బాయి ఇంతమంది అనుకుంటూ అది నన్ను బాగా ఆకర్షించేసేది. అలా జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఆశ్రమం ఉంది స్వామీజీ మీకు హిమాలయాలలో? ఉత్తరాఖండ్లో నాన్న. ఉత్తరాఖండ్లో 2 ఉండే, గఢవాల్, కుమావు అని 2 భాగాలు ఉత్తరాఖండ్లో. ఆ గఢవాల్ ఏమో ఈ చార్ధామ్ యాత్ర అన్నీ కూడా ఉత్తరకాశీ ఇటు ఉన్నాయి. ఆ కుమావు ఏరియా మొత్తం కూడా యోగులు తిరిగిన ప్రదేశం. అక్కడ యోగులు ఉంటారు, అక్కడ గుహలు ఉన్నాయి, గుహలు ఇటు ఉన్నాయి. పర్టికులర్గా ఆ కుమావు ఏరియా చాలా గుప్తంగా ఉండేది. పూర్వం పాదయాత్రగా బద్రీనాథ్, కేదార్నాథ్కి పాదయాత్ర వెళ్ళాలంటే ఆ గోరఖ్పూర్ నుంచి వాళ్ళు ఇటే వెళ్ళాలి అన్నమాట. హల్ద్వానీ, కాఠగోదాం మించి నైనితాల్, భీమితాల్ ఇటు పాదయాత్ర ఇదే రూట్. అప్పుడు ఇటు రిషికేశ్ వైపు లేదు, ఏదో హరిద్వార్, గంగా అంతవరకే చెప్పుకునేవారు, కానీ ఆ పైకి అటు వెళ్ళేవారు కాదు. ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర నడకలు ఒక 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం మాటలు ఉండేది. అలాంటి గొప్ప స్థానం, ప్రాంతం అది కుమావు. ఆ కుమావు ఏరియాలో నైనితాల్ దాటి భీమితాల్ దాటాక రాణికేత్ ఫేమస్ మన కంటోన్మెంట్ ఏరియా. మన సైనికులందరూ అక్కడే ట్రైనింగ్ అవుతారు, చాలా ఉంటుంది. అది హయ్యెస్ట్ ప్లేస్. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ద్వారాహట్ అని ఉంది. అక్కడ మనం కట్టుకున్నాం. దాని వెనుక మళ్ళీ రిషికేశ్లో అనుభవం ప్రేరణ జరిగింది. దాని కారణంగా అక్కడ అసలు ఆశ్రమం కట్టాలని ఎలా అనిపించింది? అంటే సాధువులందరినీ చూసి అనుకున్నారా? మీకు సహజంగా ఏమన్నా ఒక సంఘటన ద్వారా సంఘటన ఉంది నాన్న. నేను అసలు ఈ రిషికేశ్కి మొదటిసారి వెళ్ళటం, తర్వాత మళ్ళీ వెళ్తూ ఉన్నాను. ఒక 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళేవాడిని. అక్కడున్న సూర్యనారాయణ గారని వారు నాకు ఎప్పుడు ఒకే రూమ్ ఇచ్చేవారు. ఆ రూమ్లో మీరు ఉండండి స్వామి అని. అలాగ పై రూమ్లో కూర్చునేవాడిని. అక్కడ ఉంటూ ఆ గంగా తీరం ఇంకా అనుభవాలు. ఒకరోజు హఠాత్తుగా అక్కడ 2 వృక్షాలు ఉంటాయి, రుద్రాక్ష ట్రీ, మనం బిల్వపత్రాలు, 2 వృక్షాలు ఉన్నాయి. అందరూ ప్రదక్షిణ చేసుకుంటారు. చాలా బయట వాళ్ళు చూడటానికి అక్కడికి వస్తూ ఉంటారు, వాటిని చూడటానికి. సో నేను అక్కడ ఉండి వాటిని కూడా నేను స్పర్శించటం, అలా వాటిని పవిత్రంగా చూడటం అలా ఉండేది. హఠాత్తుగా ఒకరోజు కింద చూస్తుంటే పైనుంచి సాయి కూర్చొని కనిపించారు. ప్రత్యక్షంగా ఫిజికల్గా అలా కూర్చొని ఉన్నారు. అలా ఇదిగా వెంటనే కొన్ని సెకండ్స్ అయి ఉంటుంది, 30-40 సెకండ్స్. ఇంకా లోపల జలక్ అయిపోయింది, నాకు వణుకులు వచ్చినంత ఆ అనుభవం, అంత ప్రేరణ, అంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత నేను కిందకు వచ్చే మేనేజర్తో చెప్పాను, మనం ఇక్కడ సాయిని ప్రతిష్ఠిద్దాం, ఏదో ఒకటి చేద్దాం మనం. అక్కడ కనిపించారు నాకు ఈ పవిత్ర వృక్షాల కింద ఆయన ఉండటం చాలా బాగుంది, మనం ఏదో ఒకటి చేద్దామంటే వద్దు స్వామి, వీళ్ళు ఒప్పుకోరు, కమిటీ వాళ్ళు ఇప్పటికే దీన్ని వాళ్ళు కొంచెం ఎలాంటి కట్టడాలు వద్దని వాళ్ళు అంటున్నారు, ఆ ప్రయత్నం అవ్వదు స్వామి అనేసాడు ఆయన. లేదు అవుతుంది, ఆయన కనిపించాడంటే నాకు ఇలా అనిపించారు, ఎందుకంటే సాయి పరమ భక్తుడిని, నాకు ఆయనే దిక్కు, ఆయనే సర్వం,
ఆయన వల్లే నేను ఒక ముద్ద తిన్నాను అంటే అప్పుడు ఆ రోజుల్లో కష్టాల్లోంచి ఆయన వల్లే ప్రతిదీ. కనుక నాకు ఒక దర్శనం ఇచ్చారు అంటే ఇంకా అసలు మామూలు సామాన్య భక్తుడికి దర్శనం దొరికితే ఇంకా ఆగగలడా? ఏదో ఆ 100 రూపాయల కోసం ప్రయత్నం చేసేవాడు ₹1,00,00,000 వచ్చినట్టు. దాంతో ఇంకా అవుతుంది స్వామి ప్రయత్నించండి అంటే అడుగుతాను అన్నారు. 3 నెలల తర్వాత ఏమందో వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత మనం భక్తుల్ని సహకారం తీసుకుని చిన్న మందిరం కట్టి బాబా ప్రతిష్ఠ చేశాం. అప్పుడు సాధువులందరినీ పిలుచుకున్నాను, రండి అందరూ అని. చాలామంది వచ్చారు. ఆ రోజు సాయంత్రం నాకు టర్నింగ్, నువ్వు అన్న టర్నింగు, ఆ సాయంత్రం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ 2 వృక్షాల కింద ఆయన విగ్రహం అలా చక్కగా ఉంది. కూర్చుని కన్నీళ్ళు వస్తుంటే ధ్యానపూర్వకంగా ఉన్నాను. ఆ తన్మయత్వం ఎప్పుడైతే మన దేహాతీతం మనోతీతమై ఆ అంతర్ముఖ భావనలో ఉన్నప్పుడు అక్కడ ద్రవీకరణ జరుగుతుంది. ఆనంద స్థితి, అక్కడ ద్రవీకరణ. అలాంటి స్థితి నేను అక్కడ అనుభవించాను. అందులో నేను చెప్పాగా రిషికేశే నాకు ఒక చూస్తేనే మొదటిసారి ఒక అనుభవం. ఇక ఈ క్రియ జరిగాక సాయి శక్తి, నాకు ఆ గంగా శక్తి, హిమాలయ శక్తి, ఇవన్నీ కలగలిసి తట్టుకోలేనంత ఆనందం. అప్పుడు ఆ కన్నీళ్ళతో ధ్యానపూర్వకంగా అలా ఉంటే నాకు చెవుల్లో వాక్యాలు పర్ఫెక్ట్గా వినబడ్డాయమ్మ. నువ్వు నా దగ్గరికి రా, నీ కోసం స్థలం రెడీగా ఉంచాను అని ఒక వ్యక్తి నాకు అలా స్ఫురణగా రూపం కనిపించింది. ఆ శబ్దాలు నాకు వినిపించాయి అని అక్కడ ఆ గుహ అని అవన్నీ చెప్పాను. నా గుహ దగ్గర నీకు అది ఉంది, ఆ స్థలం ఉంది, నువ్వు రా, నీకోసం రెడీగా ఉంచాను అని అన్నారు. సరే, రాణికేత్ అనేది నాకు అక్కడ చెప్పుకొచ్చారు. గుహ అక్కడ రాణికేత్ దగ్గర ఉంది అనేది నాకు ఒక భావన. సరే, 2-3 అడిగాను, ఏమిటి అక్కడ భావన, అది ఎక్కడ ఉంది అది అని చెప్పలేదు. అక్కడ మన గణపతి సత్యానంద ఆశ్రమం దగ్గరికి వెళ్ళొస్తుంటే ఒకరోజు సాయంత్రం, మర్నాడే నెక్స్ట్ డే అనుకుంటాను, వెళ్ళొస్తుంటే ఒక మిత్రుడు కలిసి, నేను మంచి పుస్తకం చదివాను, అందులో చాలా మంచి వ్యక్తి ఆయన ఇదైంది, ఆయన గురించి చదివాను అది ఇది అని చెప్పి ఆ ఫోటో తీసి అందులో పుస్తకంలో ఉంటే తీసి చూపించాడు. అంతకు ముందు రోజు రాత్రి దర్శనం ఇచ్చింది ఈయన. ఆ పైన చొక్కా లేకుండా మహావతార్ బాబాజీ అని తర్వాత తెలిసింది. చొక్కా లేదు, పైన ఏమీ దుస్తులు లేవు. ఈయనే నాకు కనిపించింది రాత్రి. నాకు ఇలాగ ఈ భావం ఇచ్చారు. అది ఎక్కడుంది అని అతను అడిగితే రాణికేత్ దగ్గరనే రాశారు, గుహ ఆ గుహ అని చెప్పారు. ఇతరు కూడా గుహ ఉంది అక్కడ అన్నాడు. ఇంకా అది పుచ్చుకుని అక్కడికి వెళ్ళాను. రాణికేతులు అసలు గుహలు లేవు. అందులో ఆ రోజుల్లో పేర్లు తెలియక మరి ఆయన యోగానంద గారు రాణికేత్ దగ్గర అనేదో రాశారు, కానీ అక్కడ లేదు. తర్వాత ఇంకా తెలుసుకుంటే అది ద్వారాహట్ట అవతల కూకుచేనా అనే గ్రామం ఆ కొండ మీద ఉందని తెలిసింది. ఇంకా ఆ రకంగా ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ఒక వ్యక్తిని కలవటం, ఆ లోకల్ వ్యక్తిని, వాళ్ళేమో నన్ను చూడగానే సాయిబాబాలే ఉన్నారు. నేను సన్యాసం తీసేసుకున్నా అప్పటికి. సో నన్ను ఎవరు చూసినా అదేంటో అదే భావం వస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా, పిల్లలు కూడా సాయిరామ్ అంటారు. అసలు నీ సాయిరామ్ ఎందుకు అనాలి, నన్ను స్వామీజీ అనొచ్చు, పోనీ ఇంకోటి అనొచ్చు. అలాగ నాకు వాళ్ళు చూస్తూనే, మీరు మా ఇంటికి, నాకు అడిగాను స్థలం కావాలి, నాకు ఇక్కడ కట్టుకోమన్నారు, ఇక్కడ ఉండమన్నారు, నాకు స్థలం చూపించండి అని అడిగాను. రెడీగా ఉందనంటే ఎలా ఉందో సరే కొందామనేనా అనుకున్నాం. చిన్నదేదో 100 గజాలు అలాగా. వాళ్ళు ఏమన్నారంటే, మా తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని ఊరు చివర వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళు నన్ను చూస్తూనే హారతి ఇచ్చి కూర్చోబెట్టి అది చేసి హారతి ఇచ్చారు. మీకేంటంటే స్థలం కోసం అంటే, మాది కొండ, ఇదంతా మీరు ఎక్కడ కావాలో అక్కడ చెప్పండి, మేము ఇస్తాము అని అన్నారు. అది నాకు టర్నింగ్ అయింది. ఆ స్థలంలో మనం ఆశ్రమం నిర్మాణం, ఇప్పుడు 10 రూములు అయ్యాయి. అక్కడ బాబాజీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ అయింది. శ్రీయంత్రం పెట్టుకున్నాం. మంచి ముందు అగ్ని ఉండాలి, అది ఏర్పాటైంది. ఒక 100 మంది హాయిగా అక్కడ ఉండేలాగా. అంటే అక్కడ ఉన్న సాధువులు, స్వామీజీలు వచ్చి ఉండడానికి ఏర్పాటు చేశారు. ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళెవరు ఉండట్లేదు, వచ్చి వెళ్ళిపోవటమే. ఇక్కడి నుంచి మనం బయట నుంచి వచ్చే సాధకులకి వాళ్ళకి అదొక మంచి వ్యవస్థగా ఆశ్రమంలాగా ఉండడానికి ఏర్పాటు చేశారు.